హాయ్ అండి, నమస్తే. నా పేరు హైందవి. ఈరోజు వీడియోలో పావ్ బాజీ ఎలా చేసుకోవాలి, అది కూడా బయట దొరికే టేస్ట్లో, ఇంకా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది వీడియో చూపించబోతున్నాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈజీ టిప్స్తో చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం బటర్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మొత్తం అంతా ఆయిల్ యూస్ చేసి చేసుకోవచ్చు, కానీ పావ్ బాజీ టేస్ట్ అంతా బటర్లోనే కదా ఉండేది. బటర్ ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ తరుగు, ఇంకా 1/2 కప్పు క్యాప్సికమ్ తరుగు, ఇంకా 1 కప్పు ఉడకపెట్టిన పచ్చి బఠానీ వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో చేసుకొని చూడండి, ఇంకా మీరు ఎప్పుడు బయట తినరు, ఇంట్లోనే చేసుకొని తింటారు. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు తరిగిన టమాటో 1 కప్పు వేసుకోండి. టమాటో కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులో ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకున్న బంగాళదుంప, 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ విధంగా బంగాళదుంప కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి. ఈ విధంగా అంతా బాగా కలిసాక అందులో 1/4 కప్పు కస్తూరి మేతి వేయాలి. ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు స్పైస్ ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కలిసిపోయింది కదా, కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్మాషర్ తీసుకొని మొత్తం స్మాష్ చేయండి. అందులో ఉన్న బఠానీ ఇవన్నీ స్మాష్ అయ్యేలాగా. స్మాషర్ లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా స్మాష్ చేసుకున్నాక ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక కూర అంతా ఉడికేలాగా కొంతసేపు వదిలేయండి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కర్రీ అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కర్రీ దగ్గరగా అయ్యాక లాస్ట్లో బటర్ వేసుకోండి. బటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. బటర్ వేసుకున్నాక ఒకసారి కూర అంతా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి కలుపుకొని అంతే అండి, పావ్ బాజీలోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక 1 క్యూబ్ బటర్ వేసుకోండి. బటర్ ఈ విధంగా మెల్ట్ అవుతున్నప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా మసాలా కర్రీ, ఆ కర్రీని కొంచెం ఆ బటర్లోకి వేయండి. బయట మనకి ఇలాగే కదా ఇస్తారు. పావుని మసాలాలో ఒకసారి ఫ్రై చేసేస్తారు కదా, ఆ విధంగా చేస్తున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కర్రీ వేయడం స్కిప్ చేసేయండి. ఒకసారి ఆ కర్రీ వేసాక కలుపుకున్నాక పావు బన్ ఉంటుంది కదా, మధ్యలోకి కట్ చేసి ఆ కర్రీ మీద పెట్టండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టాక అటు ఇటు కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఆ బటర్లో కాలాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ మనకు బయట ఎలా అయితే ఇస్తారో అలాగే ఉంటుంది టేస్ట్. ఈ పావ్ బన్స్ ఇంట్లోనే చేసినవి, ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉండుంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ అంతా టిప్స్తో సహా చేసి పెట్టాను వీడియో. ఒకసారి వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ విధంగా మిగతా బన్స్ కూడా మసాలాలో ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీ కూడా చాలా ఈజీగా ఉంది కదా, ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేయండి. మన ఛానల్లో ఇప్పుడే వంటలు నేర్చుకునే వారికి చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.